అనేది బలహీనత కాదు, అది పరిపక్వతతో కూడిన ఒక దివ్య శక్తి. మన స్వామీజీ ఏం చెప్తారంటే, తన నిస్సహాయతను అంగీకరించి కూడా విశ్వంలో విశ్వాసాన్ని ఉంచగలగడం అనేది నిజమైన అమాయకత్వం. మనం అన్ని విషయాలను ఊహించి గమనించి తర్జన భర్జనతో నిండిన ప్రపంచంలో బతుకుతూనే ఉన్నాం. కానీ ఒక్కసారి మనం లోపలికి తిరిగి చూసామా, ఒక ప్రశాంతత, ఒక ప్రశ్న లేని స్థితి మన హృదయాన్ని తాకుతుంది. అది చిన్న పిల్లలకే పరిమితమైనది కాదు, అది మనం తిరిగి సంపాదించగలిగితే దివ్యమైన శక్తి. మన మనసు ద్వారాలను ఎప్పుడైతే తెరిచినప్పుడే జీవితం లోతుగా అనుభవించినదిగా మారుతుంది. మనము బుద్ధిగా ఎదగడం ఎంత ముఖ్యమో, హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడము అంతే ముఖ్యమైనది. స్వామీజీ బోధన ప్రకారం చదువు, చైతన్యం, జ్ఞానం అన్నీ ఉంటే సరిపోదు. అవి హృదయంలో అమాయకత లేకపోతే అహంకారంగా మారుతాయి. అమాయకత అనేది పరిస్థితులను అర్థం చేసుకోలేకపోవడమే కాదు, అవన్నీ కూడా మన హృదయంలో శాంతంగా ఉండటం. ఈ అమాయకత్వం మన జీవితంలో బాహ్య భయాలను తలకిందులుగా చేయగల ఒక అంతర్గత శక్తిగా నిలుస్తుంది. ఇది తిరిగి పొందగల సామర్థ్యం మనందరిలో ఉంది. మనం నమ్మకంతో జీవించటాన్ని ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే ఈ శుద్ధతను మళ్ళీ ఆహ్వానించవచ్చు.